హలో మిత్రులారా, ఈ రోజుల్లో దేవుడి కోసం మాట్లాడేవాడికి పురాణాలు తెలియకపోయినా పర్వాలేదు. కానీ చరిత్ర చదువుకో అని చెప్పేవారికి కొందరికి చరిత్ర అసలు తెలియదేమో అనేది నా అనుమానం. అసలు బ్రిటిష్ వాడు లేకుంటే భారతీయుడు బట్టలు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండేవాడని ఒక భారతీయుడే కామెంట్ చేయడం చూస్తుంటే భయమేస్తోంది. నిజమేనేమో అనే అనుమానంతో ఒక్కసారి ఆ విషయం మీద పరిశీలన చేయడం ప్రారంభించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న భారతీయులు సగం మైండ్ మాత్రమే వాడుతున్నారు అని. సారీ, మీరు తిట్టుకున్నా ఇదే నిజం. మానవ చరిత్రలో మనిషి వస్త్రాలు వేసుకోవడం కనీసం 1,00,000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో ప్రారంభమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే అవి జంతు చర్మాలు, ఆకులు వంటివి. కానీ జంతు చర్మాల కంటే తేలికగా సౌకర్యంగా ఉండే పత్తి, నార, పట్టు, జూటు వంటి పదార్థాలని దారాలుగా విడదీసి నూలుగా మార్చి దానితో వస్త్రం తయారు చేయడం క్రీస్తు పూర్వం 6,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉంది. అప్పటికి ప్రపంచంలో మరెక్కడా ఎటువంటి బట్టలు లేవు అనడానికి కొన్ని ఉదాహరణలు ఆధారాలతో సహా చూపిస్తాను. 1920లో హరప్పా మొహంజదారో అంటే ఇప్పటి పాకిస్తాన్లోని మెహర్గఢ్ ప్రాంతంలో తవ్వకాల్లో కనుగొన్న ఒక పీలికలోని దారాల మీద అమెరికన్ వృక్ష శాస్త్రవేత్త జార్జ్ వాట్ పరిశీలించి ఇవి కనీసం 5,000 సంవత్సరాల పాతవి అని నిర్ధారించాడు. ఆ కాలంలోనే భారతీయులు పత్తి, నారను తంతువులుగా విడదీసి చక్రం లాంటి పరికరాలతో నూలు నేసేవారని పురావస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే గ్రీకు చరిత్రకారుడు ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలువబడే హెరోడోటస్ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే భారతీయుల గురించి రాస్తూ భారతీయుల పత్తితో చేసిన బట్టలు పువ్వుల్లా మృదువుగా ఉంటాయి అని పేర్కొన్నాడు. కావాలంటే చరిత్ర చూడండి. అలాగే మరో రోమన్ రచయిత ప్లీనీ ది ఎలర్ట్ క్రీస్తు శకం 1వ శతాబ్దం వ్యక్తి. ఆయన కూడా భారతీయ పత్తి వస్త్రాలు రోముకి దిగుమతి అయ్యేవి అని న్యాచురల్ హిస్టరీలో రాశాడు. చెక్ చేసుకోండి. మరి బట్ట కట్టడం ఇతర దేశాల్లో ఎప్పుడు మొదలైందో చూద్దామా. ఈజిప్ట్లో లెనిన్ బట్టలు సుమారు క్రీస్తు పూర్వం 4,000 నుంచి 3,000లో ప్రారంభమైతే మెసపోటేమియా అంటే ఇరాక్ నుంచి ఇరాన్ వరకు మధ్యలో ఉండే ప్రాంతాలు, సిరియా, టర్కీ లాంటి ప్రాంతాల్లో 3,000 నుంచి 2,000 మధ్యలో క్రీస్తు పూర్వం బట్టలు కట్టడం మొదలుపెట్టాయి. ఇక చైనాలో పట్టు బట్టలు సుమారు క్రీస్తు పూర్వం 2,700 కాలంలో. ఇకపోతే